అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్, శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 1456 సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు నేనండి వేమూరి సాధనని. ఆల్ ఇండియా రేడియోలో పర్మనెంట్ అనౌన్సర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఆకాశవాణి హైదరాబాద్లో నేను ట్రాన్స్ఫర్ అయి వచ్చిన తర్వాత తురగా జానకిరాణి గారి అక్కయ్య గారి దగ్గర అసిస్టెంట్గా విమెన్ అండ్ చిల్డ్రన్ అంటే బాలానందం, బాల వినోదం, మహిళా సమాజం కార్యక్రమాలకి అసిస్ట్ చేసేదాన్ని. చిన్నపిల్లల కార్యక్రమంలో పిల్లలందరి చేత పాటలు పాడించడం, వాళ్ళు చెప్పాలనుకున్నవి చక్కగా చెప్పించడం, ఇవన్నీ చేయిస్తుండేదాన్ని. చిన్న చిన్న పిల్లలు నేను ఎక్కడ కనపడితే అక్కడ అక్కయ్య గారు అని పిలుస్తుంటే చాలా సంతోషంగాను చాలా తమాషాగాను ఉంటూ ఉండేది. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఎప్పుడైనా కనపడితే అక్కయ్య గారు ఫలానా అప్పుడు నేను మీ కార్యక్రమంలో నేను పాటలు పాడాను, పద్యాలు చెప్పాను, ఇప్పుడు నేను ఇంజనీర్గా ఉన్నాను, లేకపోతే ఫలానా బ్యాంకులో పనిచేస్తున్నాను అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత వనితాలోకం అనే కార్యక్రమానికి కూడా నేను అసిస్ట్ చేశాను. ఆ కార్యక్రమాల్లో బుధవారం రోజున థీమ్ బేస్డ్ సాంగ్స్ అంటే ఒక అంశానికి ఆధారంగా స్క్రిప్ట్ రాసుకుని దానికి సంబంధించిన పాటలను ప్లే చేస్తూ శ్రోతలకి ఒక మెసేజ్ ఇవ్వడం లాంటిది. దాదాపు 12 ఏళ్ల పాటు ఆ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం నాకు లభించడం నిజంగా నా అదృష్టం. ఎన్నో కొత్త కొత్త విషయాలు శ్రోతలకి చెప్పడం కోసం నేను నేర్చుకుని చెప్పడం జరిగింది. తెలిసిన విషయాలు వాళ్ళతో పంచుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే శ్రోతలకి తెలియచేయడం కోసం ముందు నేను తెలుసుకుని నేను నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే తెలుగు టాక్స్ అంటే ప్రసంగాల విభాగంలో సుధామ గారి దగ్గర కూడా నేను అసిస్టెంట్గా పనిచేశాను. ఆ సమయంలో ఎంతో మంది మహోన్నతులు, గొప్పవాళ్ళు చక్కటి ప్రసంగాలు ఇస్తూ ఉండేవారు. ఆ ప్రసంగాలన్నీ రికార్డ్ చేస్తున్నప్పుడు నేను వింటూ నిజంగా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అప్పుడు అనిపించింది, విజ్ఞాన వినోదాలకి కేంద్ర బిందువు రేడియో అని అంటారు కదా, ఈ కార్యక్రమాలన్నీ వింటుంటే అది 100కి 100 పాళ్ళు నిజం అని చెప్పి అర్థమైంది. ఈ క్రమంలోనే ఏషియన్ గేమ్స్ నిర్వహించడం జరిగింది మన రాష్ట్ర వేదికగా భారత ప్రభుత్వం వారు. ఆ కార్యక్రమానికి ముందుగా కర్టన్ రేజర్ ప్రోగ్రాం చేయటం, దానికి సంబంధించిన సమాచారం సేకరించటం, ఆ తర్వాత ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజు సమీక్ష కోసం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు రేడియో స్టేషన్లో ఉండి ఒక టీంలో నేను కూడా పనిచేయటం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఆనందం కలిగించేవే. అందరూ నిద్రపోతున్నప్పుడు మనం మాత్రం మెలకువగా ఉండి పనిచేయటం అనేది చాలా చక్కటి అనుభూతినిస్తుంది. అలాగే చిత్ర పరిశ్రమ అంటే సినిమా పరిశ్రమ సినిమాలు విడుదలై 100 ఏళ్లైన సందర్భంగా 100 ఏళ్ల వెండితెర వెలుగు జిలుగులు అనే కార్యక్రమానికి కూడా నేను వాయిస్ ఇవ్వటం, దాంట్లో పాల్గొనటం జరిగింది. ఆ కార్యక్రమం శ్రోతల్ని ఎంతగా అలరించిందంటే 100 భాగాలు పూర్తయిపోయిన తర్వాత ఎందుకు ఆపేశారంటూ ఫోన్లు రావటం, చాలా చక్కగా ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అమలాపురం నుంచి అనుకుంటాను ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారు. రేడియో స్టేషన్లో డ్యూటీ రూమ్కి ఫోన్ వచ్చింది. నేను వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను. నేను ఫలానా అండి, నేను డాక్టర్ని, కేవలం మీ ప్రోగ్రాములు వినటం కోసమే నేను 3 నెలలకు పైగా నా క్లినిక్లో సర్జరీ చేసే టైంని మార్నింగ్ 8 నుంచి 9కి మార్చుకున్నాను, ఎందుకంటే మీ ప్రోగ్రాం మిస్ అయిపోతానని అని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే శ్రోతల నుంచి వచ్చే ఇటువంటి మాటలే మాకు ప్రోత్సాహాన్నిచ్చి మరింత చక్కగా మా బాధ్యతను నిర్వర్తించేందుకు తోడ్పడతాయి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాంకేతిక సలహాదారుగా పనిచేసిన
టి హనుమాన్ చౌదరి గారు కూడా 2 సార్లు ఆయన పర్సనల్గా లెటర్స్ రాశారు రేడియో స్టేషన్కి. మీరు చేస్తున్న ప్రోగ్రాములు చాలా బాగుంటున్నాయి, ముఖ్యంగా ఈ 100 ఏళ్ల వెండితెర వెలుగు జిలుగులు. ఇలాగే మీరు రామాయణం భారతాలను కూడా చదివి వినిపిస్తే బాగుంటుంది, చాలామందికి చక్కగా అర్థమవుతుంది అంటూ ఆయన ఒక ప్రశంసా పత్రాన్ని పంపించినట్టు రాశారు. అది కూడా మర్చిపోలేంది. చాలామంది శ్రోతలు ఉత్తరాలు రాస్తూ ఉంటారు, అవన్నీ కూడా మేము తీసుకుంటాం. అలాగే ఏవైనా విమర్శలు వచ్చినా కూడా వాటిని పరిగణలోకి తీసుకుని మా కార్యక్రమాల్ని మెరుగుపరుచుకోవడానికి వాటికి ఉపయోగిస్తాం. వారి సూచనల్ని తప్పకుండా స్వీకరిస్తాం. ఈ ప్రశంసా పత్రాలు కూడా మర్చిపోలేనివే మాకు. అలాగే ఘంటసాల గారి గురించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఘంటసాల సావిత్రమ్మ గారు వారికి తెలిసిన వాళ్ళకి ఉత్తరం రాస్తూ నా ప్రోగ్రాం గురించి, నా వాయిస్ గురించి, నా మాడ్యులేషన్ గురించి ఆవిడ ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. అది కూడా చాలా సంతోషించాను నేను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు, ఎన్నో అనుభూతులు. ఈ రేడియోలో ఉద్యోగం చేయటం వల్ల నేను నేర్చుకున్నది ఏమిటంటే సమయపాలన. ఎందుకంటే ఆ సమయానికి మనం లేకపోయినట్లయితే ట్రాన్స్మిషన్కి ఇబ్బంది జరుగుతుంది. అలాగే సమయానికి అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినా, సమయానికి తగిన అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినా అభాస్పాలవుతాం. అది కేవలం మనమే కాదు, మొత్తం వ్యవస్థని అభాస్పాలు చేసినట్టు అవుతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ట్రాన్స్మిషన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎలర్ట్గా ఉంటూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ముందుకు సాగటం అనేది అలవాటైంది. ఇలాగే ఈ అలవాటు జీవితంలో కూడా మనకి అనేక సందర్భాల్లో ఎంతో సహాయపడుతుంది. చాలామందికి వృత్తి వేరు, ప్రవృత్తి వేరుగా ఉంటుంది. కానీ నా విషయంలో మటుకు ప్రవృత్తే వృత్తిగా ఉండటం అనేది ఎప్పుడో నేను చేసుకున్న పుణ్యం అని అనుకుంటాను. దానికి ఎప్పుడూ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉంటాను. రిటైర్ అయిన తర్వాత కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఆర్కేస్ విభాగంలో పనిచేసే అవకాశం కలిగింది నాకు. ముఖ్యంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి శైలజా సుమన్ గారు ప్రతివారం ఒక 4 కార్యక్రమాల్ని స్మరమారం స్మరణీయం పేరుతో ప్రసారం చేయమని సూచించారు. పాత కార్యక్రమాలన్నీ విని ప్రసారానికి అర్హమైనవి మంచి కార్యక్రమాల్ని ఎంచుకుని మేము ఆ కార్యక్రమాల్ని రూపొందించాం. కరోనా లాక్డౌన్ సమయంలో, ఆ పాండమిక్ సిచ్యుయేషన్లో ఎన్నో కార్యక్రమాలు ఆకాశవాణి శ్రోతలకి అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే రికార్డింగ్స్ లేవు, ఎవరు ఆఫీస్కి వచ్చే పరిస్థితి లేదు, లాక్డౌన్. అటువంటి సమయంలో ఆవిడ ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించి శ్రోతలకి ఎలాగైనా సరే మంచి కార్యక్రమాలు అందించాలి అని చెప్పారు. అలా ఎన్నో కార్యక్రమాలన్నీ, పాత కార్యక్రమాలన్నీ విని క్వాలిటీ బాగున్నవి చక్కగా సెలెక్ట్ చేసి, క్వాలిటీ సరిగా లేనివి సరిచేసి మేము శ్రోతలకు అందించాం. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పి అంటూ ఉంటారు కదా డాక్టర్స్ని, మిగతా విభాగాల వాళ్ళని. అలాగే ఆకాశవాణి కూడా ఫ్రంట్ లైన్ వారియర్ గానే పనిచేసి శ్రోతలకి ఎంతో సేవ చేసింది. ఈ అవకాశం ఇచ్చిన శైలజా సుమన్ గారికి మాత్రం ధన్యవాదాలు తప్పకుండా చెప్పాలి. ఆకాశవాణిలో నేను విధి నిర్వహణలో నేర్చుకున్న విషయం ఏమిటంటే సమయపాలన, ఎదుటివారికి చెప్పే విషయం సూటిగా, సరళంగా, వారికి అర్థమయ్యేలా చెప్పటం, అది కూడా క్లుప్తంగా. ఇవి చాలు కదండి జీవితంలో మనం ముందుకెళ్ళటానికి. నమస్కారం. ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. మరోసారి మరికొన్ని విశేషాల్ని మీకు తెలియచేస్తాను. నమస్కారం.